హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. జూన్ 1 నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా థియేటర్లు మూసివేయబడుతున్నాయని చెప్పేసి వార్త అయితే వైరల్ అవుతుంది. అంటే ఎగ్జిబిటర్స్ నిర్ణయం కూడా తీసుకున్నారు. నిన్నే మీటింగ్ జరిగిందని కూడా చెప్తున్నారు. నిజంగా థియేటర్లన్నీ కూడా మూసివేయబడుతున్నాయా? మరి జూన్ లో రిలీజ్ అయ్యే సినిమాల పరిస్థితి ఏంటి? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ ఫస్ట్ నుంచి అన్ని కూడా థియేటర్లు మూసేస్తున్నారని చెప్పేసి వార్త ఇవాళ మార్నింగ్ నుంచి కూడా వైరల్ అవుతుంది. అంటే మీటింగ్ జరిగింది కూడా ఎగ్జిబిటర్స్ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారని కూడా చెప్తున్నారు. నిజంగా మూసేస్తున్నారు సార్ థియేటర్లు? ఏమండి, ఇప్పుడు కొంతమంది అభిప్రాయం వాళ్ళకు ఉండొచ్చు మూసేస్తామని. దిల్రాజు గారు థియేటర్లు మూసేస్తానని అన్నారంట, సునీల్ గారు మూసేస్తా అన్నారంట, సురేష్ బాబు మొత్తం మూసేస్తా అన్నారంట. కానీ తక్కువ ఎగ్జిబిట్లు ఎవరు అనలేదు కదా. 1400 మంది ఎగ్జిబిట్లకి 60 మంది వచ్చారు. 60 మందికి ఉండొచ్చు. నాకు తెలిసి తక్కువ బి క్లాస్ వాళ్ళు మేము రాలేదు, సి క్లాస్ వాళ్ళు పిల్లలేదు, ఏ క్లాస్ వాళ్ళు కొంతమంది పిలిచారు, కొంతమంది పిల్లలేదు. అది మొత్తం అంతా కలిపి 60 మంది వచ్చారు. 1400 మందికి 60 మంది వచ్చారంటే ఏంటి? పోనీ 60 మందికి ఆ లీజ్ ఓనర్లు ఎంతమంది ఉన్నారు? ఇవన్నీ మనం చూడాలి కదా. అంటే ఒకటి, అసలు మీకు ఏం ప్రాబ్లం ఉంది? పర్సంటేజ్ సిస్టమ్ మీరు కూర్చొని మాట్లాడారా? డిస్ట్రిబ్యూటర్తో కూర్చున్నారా? ప్రొడ్యూసర్తో కూర్చున్నారా? జాయింట్ కమిటీ మీటింగ్ పెట్టారా? జాయింట్ కమిటీ మీటింగ్ పెట్టిన తర్వాత మీకు ఏమైనా చెడిపోయిందా ఆల్ ఆఫ్ ది సడన్ బంద్ చేయడానికి? మీరు ఒక మీటింగ్ పెట్టుకున్నారు, ఆ మీటింగ్లో మీరు కావాలనుకున్నారు. ఒకవేళ కానీ మాకు ఇది కానీ అవ్వకపోతే పర్సంటేజ్ సిస్టమ్ రాకపోతే ఒక డేట్ అనుకున్న తప్పే లేదు మీరు. కానీ దాన్ని నిలబడగలుగుతారా అని అడుగుతున్నా. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ ఉంది. రేపు 5వ తారీఖు దిల్ రాజు గారిదే సినిమా, కమల్ హాసన్ గారి సినిమా ఉంది. రేపు 12 తారీఖు, రేపు 23 తారీఖు రేపు వచ్చే నెల కుబేరా సినిమా ఉంది. అది నాకు తెలిసి ఏసియన్ సునీల్ గారిది. మరి వచ్చే నెల ఉన్న దాంట్లో సీట్లో కూర్చున్న ముగ్గురిది, ఇంక్లూడింగ్ సురేష్ బాబు. మరి వాళ్ళు సినిమాలు ఆపేసుకుంటారా? హరిహర వీరమల్లు సినిమా ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు 12 తారీఖు రిలీజ్ అయితే ఆపేస్తారా? ఒక్కటిసారి అనౌన్స్ చేయడం ముగ్గురు. ఫస్ట్ అగ్రిమెంట్ చేసేదే దిల్ రాజు, ఫస్ట్ అగ్రిమెంట్ చేసేదే సునీల్, తర్వాత సురేష్ బాబు. అంటే నేనేమంటానంటే అప్పుడు మీరు ఏం సంకేతం ఇస్తారు? మీరు నిజంగా నిలబడి బంద్ చేస్తున్నాం, ఒక నెల రోజులు బంద్ చేసేస్తాం, లేదా 3 నెలలు బంద్ చేస్తాం, ఈ కోరిక తీరిన దాకా బంద్ చేస్తాం. ఏం కోరిక ఉంది మనకి? మీరు అడిగే కోరిక చిన్నది. 48 వారాలలో 8 వారాలు రెంట్ వస్తుంది, 40 వారాలు పర్సంటేజ్ సిస్టమ్ వస్తుంది. రెంట్ ఆర్ పర్సంటేజ్ మనకు 100 కోట్లు దాటి 1000 కోట్ల సినిమాలకు మాత్రం 8 వారాలు పర్సంటేజ్ వస్తుంది. మీకు సిగ్గిర్చి చెప్పుకోవాలంటే పుష్ప లాంటి సినిమా కూడా 3 వారాలు రెంట్ వస్తుంది. బి క్లాసుల్లో 2 వారాలు రెంట్ వస్తుంది, సి క్లాసుల్లో వారం రెంట్ వస్తుంది. మీ దేవరా లాంటి సినిమా తీసుకోండి, పెద్ద సినిమా తీసుకోండి, చిన్న సినిమాలు తండేలు కానీ హిట్ కానీ 1 వారం బి క్లాసు, 1 వారం సి క్లాసు, 2 వారాలు ఏ క్లాసు. మరి ఈ వారం 40 వారాలు కూడా పర్సంటేజ్ సిస్టమ్ ఆడుతున్నారు కదా. ఈ పర్సంటేజ్ సిస్టంలోనే మనం రన్ చేస్తున్నాం కదా. రన్ చేసిన 50-50 రెంటార్ పర్సంటేజ్ కదా. మరి అలాంటప్పుడు రెంటార్ పర్సంటేజ్ మనం వేస్తున్నప్పుడు మీరు ఇప్పుడు ప్రకారం 75% ప్రొడ్యూసర్, 25% డిస్ట్రిబ్యూటర్ అన్నారు. మీరు అదే పెద్ద వాళ్ళకి చిన్న వాళ్ళకి అందరికి ఒకటే రకంగా మీరు ఇవ్వగలుగుతారా? ఇస్తే ఎగ్జిబ్యూటర్ నష్టం వస్తుంది, చిన్న సినిమాలకి ఇస్తే ప్రొడ్యూసర్లకు లాభం వస్తుంది. ఇవన్నీ మనం కూర్చొని మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి 3,80,000 రెంట్ అనుకోండి, 3,20,000 చేసింది అనుకోండి సినిమా. ఆ చేసిన సినిమా 50% 1,60,000 వస్తుంది పర్సంటేజ్ అయితే, అది 50%. అదే కానీ మీకు 75% అనుకోండి, 2,32,000 2,33,000 ప్రొడ్యూసర్కి వెళ్ళిపోద్ది. తర్వాత మీకు 75,000 వస్తుంది, 80,000. అంటే దానివల్ల ఎగ్జిబ్యూటర్ నష్టపోడా? ఎందుకు నష్టపోతాడు అంటున్నానంటే ఆడేవే రేపు 99 కోట్లు ఈ సంవత్సరం అంతా. 3 సంవత్సరాలకు ఒక సినిమా తీస్తున్నారు, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు వెళ్తుందో తెలియదు. అలాంటి సినిమాల కోసం మనం ఈ పర్సంటేజ్ వదులుకొని ఈ 75% కోసం ఆలోచిస్తే 75% కరెక్ట్గా ఎగ్జిబ్యూటర్ అన్ని సినిమాలకు ఇస్తారా? ఇవ్వలేరు కదా. అందుకే నేను అంటున్నాను, ఎగ్జిబ్యూటర్ నష్టపోవద్దు, ప్రొడ్యూసర్ నష్టపోవద్దు, డిస్ట్రిబ్యూటర్ నష్టపోవద్దు. కూర్చొని మాట్లాడండి. ప్రాబ్లం వల్ల 100 కోట్లు దాటి 1000 కోట్లతోనే ప్రాబ్లం. దాంట్లో మైత్రి రవి గారు, సితార వాళ్ళు. ఇక 3వ వ్యక్తి ఏడి? పీపుల్స్ మీడియా లేదు, అయిపోయింది. ఇంకేమున్నాయి ఆఫీసులు? సురేష్ బాబు సినిమాలు తీయడు, అరవింద్ గారు 100 కోట్లు దాటి సినిమా తీయడు, మీకు బాగోర ప్రసాద్ గారు సినిమా 200 కోట్లు దాటి తీయడు. ఇక మొత్తం టోటల్గా అఖండ ప్రొడ్యూసర్ 200 కోట్లు దాటి తీయడు. మీకు 500 కోట్లు 1000 కోట్లు సినిమా తీసే దమ్ము ఉన్న ధైర్యం ఉన్న ఒకటి కేజీఎఫ్ సోలు కర్ణాటక, ఒకటి
ఇక్కడ మైత్రి అండ్ సితార తప్ప లేరు కదా. మరి వాళ్ళ ముగ్గురిని కూర్చోబెట్టి మాట్లాడి మా కష్టం ఉంది, మా బాధ ఉంది, సంవత్సరంలో పెద్ద సినిమా మీయే చేస్తున్నారు, ఇంకెవరో చేయట్లేదు కనుక మాకు రెంట్ కాదు పర్సెంటేజ్ ఇవ్వని అడగండి. మీ అందరూ మీరే బంద్ థియేటర్ బంద్ ఎవరు అందరూ సహకరించండి, సహకరించడానికి రెడీగానే ఉంటాం. కానీ యువతల వాసి బి క్లాస్ బాధ కూడా వినాలి కదా, సి క్లాస్ బాధ కూడా వినాలి కదా. నెలకు కరెంటు బిల్లులు కూడా రావట్లేదు కదా, నెలకు మీ ట్యాక్స్ కూడా కట్టలేకపోతున్నాం కదా, నెలకు ఇప్పుడు రెంట్లో పర్సంటేజ్ సిస్టమే తప్ప ఎక్కడ రెంట్లు లేవు కదా, బెనిఫిట్స్లో వేస్తే కూడా మాకు డబ్బులు ఇవ్వట్లేదు కదా. మరి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాతో కూడా డిస్కస్ చేస్తేనే కదా అయ్యేది. మీరు ఎవరితో డిస్కస్ చేయకుండా మీకు మీరే బంద్ అంటే, ఇప్పుడు దిల్ రాజు గారు ఖాళీగా ఉన్నారు, దిల్ రాజు గారు బంద్ చేసేయాలి, డిస్ట్రిబ్యూషన్ దిల్ రాజు గారు సినిమాలు ఇవ్వట్లేదు, ఇది కరెక్ట్ కాదు కదా. మీ అందరూ మీరు మాట్లాడేసుకొని మీరు పెట్టేసుకుంటే ఎవరు సపోర్ట్ చేస్తారు మీకు? కనుక అందుకే 1వ తారీఖు బంద్ అనేది తోచు. సినిమాలన్నీ ఆడుతుంటాయి, సినిమాలన్నీ వెళ్తాయి. 12వ తారీఖు హరిహర రాజమౌళి ఉంటుంది, 5వ తారీఖు కమలాసన్ సినిమా ఉంటుంది, నెలాఖరి కల్లా కుబేర సినిమా ఉంటుంది. వచ్చే నెల జూన్లో చక్కగా సినిమాలు ప్రేక్షకులు చూడొచ్చు, ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. కనుక దానికోసం ఏ ఆలోచన చేసుకోవాల్సిన అవసరం లేదు. దయచేసి కూర్చొని మాట్లాడుకొని అన్నదమ్ముల్లో మనం అన్ని వ్యవహరించుకొని, మీ కష్టం మా బాధ, మా కష్టం మీది, మీ కష్టం మీది, అన్ని కూర్చొని కష్టం తెలుసుకొని అర్థం చేసుకొని మాట్లాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.